ఎమ్మెల్సీ సీటు ఆశించి భంగపడ్డ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ సీటు విషయంలో పార్టీ ఇబ్బందులను అర్థం చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ పదవిని ఆశించారని మాట వాస్తవమేనని, కానీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపు జరుగుతుందని అన్నారు. గ్రామ స్థాయిలో పదవులు ఇచ్చేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయని, అలాంటిది రాష్ట్ర స్థాయిలో తక్కువ ఉన్న ఎమ్మెల్సీ సీట్లను భర్తీ చేసే విషయంలో అనేక కారణాలు ఉంటాయని స్పష్టం చేశారు. రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి పూర్తిగా సహకారాన్ని అందిస్తామని అన్నారు. టీడీపీ భవిష్యత్తు ఉన్న పార్టీ అని, కార్యకర్తలంతా సంయమనంతో పార్టీని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు. గౌరవ కేంద్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం 23 సంవత్సరాలు. అవును కదా, 23 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. 23 సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం. 23 సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మనకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ, ఒక కుటుంబంలాగా, చంద్రబాబు కుటుంబంలాగా మనందరం కూడా పార్టీకి అండగా, ప్రజలకు అండగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. ఈ అవకాశమే మనకి గొప్ప పదవి. మీరు అర్థం చేసుకోండి, 23 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, మన భవిష్యత్ రథసారథి యువ నాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు, నిర్ణయాలకి నేను, నా కుటుంబం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసావహిస్తాం, కట్టుబడి ఉంటాం, పార్టీకి అండగా ఉంటాం, పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటాం, పార్టీ కార్యకర్త మీద ఏ గవాలైనా సరే ప్రాణాలు ఇస్తాం. అది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆయనకి గౌరవం, ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తాం. అదే మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ. కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన అధ్యక్షుడు. మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటే